గ్రేటర్లో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మార్చి ఫస్ట్ వీక్ లో వార్డు సభలకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయిందని అంటున్నారు. అయితే రేషన్ కార్డుల అర్హత జాబితాను ముందే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. గ్రేటర్ హైదరాబాద్ లో మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది. ఇంతకు ముందు ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో పెట్టాలని అనుకున్నా ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇప్పుడు ఇండ్ల సర్వే 96% వరకు పూర్తి కావడంతో మార్చి ఫస్ట్ వీక్ లో వార్డు సభలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సభల్లోనే రేషన్ కార్డుల అర్హుల జాబితాతో పాటు ఇందిరమ్మ ఇండ్ల అర్హుల లిస్టు ప్రకటించనున్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 10,70,659 దరఖాస్తులు రాగా ఇందులో సర్వే చేసి అర్హులను గుర్తిస్తున్నారు. షేర్లింగంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే 100% పూర్తి కాగా కంటోన్మెంట్లో 85% సర్వే మాత్రమే జరిగింది. మొత్తం పూర్తవడానికి మరో 10 నుంచి 12 రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించాలని అనుకుంటున్నారు. గ్రేటర్లో రేషన్ కార్డుల కోసం 83,285 మంది అప్లై చేసుకోగా 75,000 మంది అర్హులను ఎంపిక చేశారు. అయితే వార్డు సభలు పెట్టకపోవడంతో అర్హులను ప్రకటించలేదు. వారం కింద మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో ఇంతకుముందు అప్లై చేసుకున్న వారు కూడా మళ్లీ దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని మిగతా చోట్ల గ్రామ సభలు పెట్టడంతో అర్హులెవరో అనర్హులెవరో తేలింది. సిటీలో వార్డు సభలు పెట్టకపోవడంతో సమస్య వచ్చింది. ఎట్లాగూ రేషన్ కార్డుల లబ్ధిదారులను ఫైనల్ చేయడంతో ఇప్పుడు వార్డు సభల కంటే ముందే అర్హుల జాబితా ప్రకటించాలని కోరుతున్నారు.